నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్టీయూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టెట్ మోడల్ పరీక్ష. భారీగా హాజరైన అభ్యర్థులంతా ప్రధాన టెట్లో విజయం సాధించాలని నిర్వాహకుల ఆకాంక్ష. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన దివ్యాంగులు. సదరన్ సర్టిఫికెట్లు త్వరగా అందజేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. పండ్లు కూరగాయల సాగుపై గృహ యజమానులకు అవగాహన సదస్సు. పెరట్లో పండ్లు కూరగాయలు సాగు చేసే వారికి సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని ఉద్యానవన శాఖ అధికారుల వెల్లడి. క్రీడల్లో విజయం సాధించిన కమ్మజన సేవా సమితి విద్యార్థులకు బహుమతులు అందజేసిన రాజకుమారి. చదువుతో పాటు అన్ని రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచన. గార్డెన్స్ కమ్మజన విద్యార్థినుల వసతి గృహ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కమ్మ విద్యార్థినులతో పాటు అన్ని వర్గాల పేద విద్యార్థుల విద్యా ప్రగతికి కమ్మజన సేవా సమితి చేస్తున్న కృషి అభినందనీయమని నన్నపనేని రాజకుమారి మిర్చియా చైర్మన్ మన్నో సుబ్బారావు పేర్కొన్నారు. గార్డెన్స్ కమ్మ విద్యార్థినుల వసతి గృహ వార్షికోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సమితి కార్యదర్శి సామినేని కోటేశ్వరరావుతో పాటు కార్యవర్గాన్ని అభినందించారు. విద్యేతర రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా రాజకుమారి సుబ్బారావు మాట్లాడారు. కమ్మజన సేవా సమితి అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మీ తల్లిదండ్రులు ఇక్కడ ఎందుకు పెట్టారు మమ్మల్ని? రోజు బస్సులోనూ లేకపోతే రిక్షాలోనూ ఆటోలోనే పంపించవచ్చు కదా. రక్షణ కావాలి మీకు, ఒక భరోసా కావాలి మీకు, మంచి పౌష్టికాహారం కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? కమ్మజన సేవా సమితి ఈ రాష్ట్రంలో దొరుకుతుంది కనుక ఇక్కడ మీకు ఇందాకన్నారే ఒక మహావృక్షం నీడ అని. ఆ మహావృక్షం ఒక నీడనే కాదు, పూలనిస్తుంది, ఫలాలనిస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. ఫలితాలు మీ మేధస్సుకు సంబంధించింది. మీరు రాత్రులు బాగా చదువుతున్నారా లేదా? తెల్లారుజామున లేస్తున్నారా లేదా? స్కూల్కి వెళ్ళి సక్రమంగా వస్తున్నారా లేదా? మీరు సెల్ ఫోన్ వాడకూడదు. ఎంత గొప్ప నిర్ణయం! నైతిక విలువలు కలిగించలేని విద్య, దాతృత్వ స్ఫూర్తి కలిగించలేని విద్య, మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ఉపకరించిన విద్య అసలు విద్య కాదంటాడు స్వామి గారు. ఎందుకంటే దాతృత్వ స్ఫూర్తి కలిగించాలి. ఈ దాతల యొక్క ప్రేరణ స్ఫూర్తి మీలో కూడా కలగాలి. మీరు కూడా మీ యొక్క ఈ కాయక విద్యాభ్యాసమై మీరు మరి ఉన్నత స్థితిలోకి చేరుతున్నాక మీరందరూ కూడా తోటి వారి పట్ల సాటి వారి పట్ల మీరు కూడా అతులేని ఒక ప్రేమని, వాత్సల్యాన్ని, అభిమానాన్ని. ఎస్టీయూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టెట్ మోడల్ టెస్ట్ను ఉర్దూ పాఠశాలలో నిర్వహించారు. టెట్ పరీక్షపై అవగాహన కల్పించేందుకు ఈ మోడల్ టెస్ట్ను నిర్వహిస్తున్నామని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు తెలిపారు. నిపుణులైన ఉపాధ్యాయులచే టెట్ మోడల్ టెస్ట్ ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరిగిందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు తెలిపారు. ఉర్దూ పాఠశాలలో టెట్ మోడల్ టెస్ట్ను నిర్వహించారు. మోడల్ టెస్ట్ టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎంతో దోహదపడుతుందన్నారు. అన్ని స్కిల్స్ని ఆధారంగా చేసుకొని ఈ నమూనా పరీక్షను మేము మొదలుపెట్టడం అనేటువంటి జరిగింది. దీంట్లో ఎక్కువ మార్కులు సాధించినటువంటి వాళ్ళు, తర్వాత బాగా రాసినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పేపర్ అనేటువంటిది రూపకల్పన చేయడం జరిగింది. మరి పరీక్షకి హాజరైనటువంటి అందరికీ కూడా ఒక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు రమేష్, బి సంపత్ బాబు, గోపీనాథ్, ఎస్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో నిన్న 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం జరిగింది. హిప్నో కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పరీక్షల ప్రిపరేషన్స్పై పలు సూచనలు చేశారు. పరీక్షల టైంలో సమయం వృధా చేయడం వలన విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందని ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో కమలాకర్ తెలిపారు. ఈ మేరకు 10వ తరగతి పరీక్షల ప్రిపరేషన్పై జిల్లా గ్రంథాలయంలో అవగాహన సదస్సు జరిగింది. నిమిషం కూడా వృధా కాకుండా నిరంతరం శ్రమించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని ఆయన సూచించారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పార్వతి, కర్ణా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత మీరు కూడా ఎన్నో ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోతారు. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని 10th క్లాస్ పాస్ చేయడానికి నా ఉద్దేశం కాదేగా. ఓకే, చెప్పాను కదా, ఈ స్వర్ణాంధ్ర నిర్మాతలుగా, ఈ నవ్యాంధ్ర సారథులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడం నా ఉద్దేశం. అందుకే మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవచ్చో తెలియచెప్పి ఒక మనోవైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మీకు పరిచయం చేయడం కోసం నేను ముందుకు వచ్చాను. NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఓకే. పండ్లు, కూరగాయల సాగుపై నగరంలో నిన్న ఔత్సాహిక గృహ యజమానులకు జిల్లా కోర్టు రోడ్లోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇళ్ల పెరటు, భవనాలపై కూరగాయలు, పళ్ల సాగు పద్ధతులను వివరించారు. రసాయనాలు లేకుండా సేంద్రియ ఎరువులతో ఎలా పండించాలో అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో రాయితీ విత్తనాలు, పరికరాలతో పంట సాగు అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దేవమునిరెడ్డి మాట్లాడుతూ నగరంలోని అపార్ట్మెంట్ వాసులు ఇళ్ల ఆవరణలో కూరగాయల పెంపకం చేపట్టేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇవన్నీ ఆకుకూరలే, ఎందుకంటే దీని ఆకుకూరలకు వేరు వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మట్టి డెప్త్ కూడా తక్కువ ఉంటుంది. రాను ఏం చేసాం, వేరు వ్యవస్థ పెరిగే మొక్కలు ఎక్కువ ఉన్నదానికి డెప్త్ పెంచుకుంటూ పోయాం. అంటే మట్టి హైట్ అనేది మారుకుంటూ పోయింది. చివరికి వెళ్ళాలి చూడండి, ఇక్కడ ఎలాంటి కుండీలు కావాలి, ఎలాంటి ఎంత మట్టి కావాలన్నది వేరు వ్యవస్థను బట్టి మారుతుంది. అంటే గ్రాడ్యువల్గా అలా పెంచుకుంటూ పోయాం. ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. ఓకే, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వేరే అవన్నీ మేము కూడా చెప్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఏం చూడండి, మన రైస్ బ్యాగ్, సిమెంట్ బ్యాగ్. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మొదలు పెట్టాలంటే డబ్బులు పెట్టి ఏమి కొనకండి. రాజధాని దివ్యాంగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగుల మహాగర్జన కార్యక్రమం జరిగింది. దివ్యాంగులకు సదరన్ సర్టిఫికెట్లను జారీ చేయడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐక్యవేదిక కన్వీనర్ గొట్టిపాటి లక్ష్మణ్ అన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రాజధాని దివ్యాంగుల ఐక్యవేదిక కన్వీనర్ గొట్టిపాటి లక్ష్మణ్ అన్నారు. దివ్యాంగుల మహాగర్జన పాత గుంటూరులో నేడు జరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. మాకు రావాల్సినటువంటి రైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సకాలంలో అమలుపరిచి మమ్మల్ని ఒక సొసైటీలో మేము తలెత్తుకొని తిరిగి మా కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక తోడ్పాటునివ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు స్టేట్లు చాలా ఉన్నాయి, చాలా ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో పెడుతున్నారు. కానీ మా దగ్గరికి వచ్చేసరికి ఒక 1500 పింఛను మాత్రమే అందుతుంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏదీ లేదు. ఒక ఈచ్ నియోజకవర్గంలో వచ్చేసి 2000, 3000 నుంచి 4000 లోపు హ్యాండిక్యాప్స్ ఉన్నారు. విజ్ఞానంద బాలకుటీర్ వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు విజ్ఞానంద బాలకుటీర్ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. నేటి తరం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలని ఆయన తెలిపారు. విద్యార్థులు కూడా పోటీతత్వంతో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన వెల్లడించారు. శక్తులను, సామర్థ్యాలని, నైపుణ్యాలని వెలికి తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో చదువుతో పాటు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, క్రీడల కార్యక్రమాలని, ఇతరత్ర కోకరికులర్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకనే మరి తల్లిదండ్రులు ఈ స్కూల్ పట్ల ఎంతో ఆదరణ చూపిస్తూ తమ పిల్లల్ని ఈ స్కూల్లో చదివిస్తే భద్రత ఉంటుందని, చదువుకు భరోసా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మరి తమ పిల్లల్ని ఈ స్కూల్లో చదివించడం జరుగుతూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇదే విధంగా తమ యొక్క ప్రస్తావనాన్ని కొనసాగించాలని చెప్పని కార్యక్రమంలో విజ్ఞానంద బాలకుటీర్ ప్రతినిధులు సాంబశివరావు, సరోజ, డాక్టర్ ప్రసన్న, యశస్వి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాటకోత్సవాల్లో 3వ రోజున రామన్ ఫౌండేషన్ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళా పరిషత్ కన్వీనర్ పూర్ణ మాట్లాడారు.
వృత్తికి తగిన శక్తి తోడైతేనే విజయం సాధ్యమవుతుంది. ఇది ప్రాణానికి శరీరానికి ఉన్న సంబంధం లాగా. ప్రాణం లేని శరీరం శవం, శరీరం లేని ప్రాణం లేదు. శరీరంలో ప్రాణం ఉంటేనే, అలాగే యుక్తి శక్తి కలిస్తేనే. కాబట్టి మనలో శక్తి సన్నది. ఎనుదిరిగి వెళ్ళి తిరిగి శక్తివంతులమైన దండయాత్రకు రావడమే నిజమైనది. ప్రజానాట్య మండలి ద్వారా ఆ మున్నూరు ప్రాంతం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా శిక్షులు ఉన్నటువంటి అన్న నల్లూరు గారిని కలిసాం. ఇది మా ఆలోచన. 10 ఏళ్ళు నడిపితే దాని జోలికి వెళ్ళలేదు. మీరు దాని జోలికి వెళ్ళవచ్చు. 10 ఏళ్ళు నడిపారు. 10 ఏళ్ళు అయిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. ప్రతి సంవత్సరం భయమే. అయితే ప్రేక్షకాదరణ మేము ఆశించిన ఆర్థిక సహాయం ఏ డాక్టర్ దగ్గరికి కాదనకుండా ఇచ్చేటువంటి డాక్టరు ఇంత గొప్ప మరి సంస్కృతి. మరి రాత్రి మన లక్ష్మణరావు గారు పదం ఆడతాడు, గుంటూరులో గొప్ప పౌర సమాజం ఉన్నాయి. మాకు నిజంగా పదానికి మొదట్లో అర్థం తెలియదు. 22 ఏళ్ళ తర్వాత దాని అర్థం కూడా తెలుస్తుంది. దీని వెనుక మేము మా పని చేస్తున్నాం. ప్రేక్షకులు సమయం 6 గంటల కంటే 6 గంటలకి నాకు అంటే కొంచెం ఎక్కువ అవుతుంది, అతనికి ఎక్కువ వదిలిపెట్టాల్సి వస్తుంది అని అనుకుంటున్నా. కానీ కొన్ని సంఘటనలు ఈ 22 సంవత్సరాల్లో దేశీయ విశ్వబ్రాహ్మణ మహాసభ నిన్న అరండల్పేట వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో జరిగింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా నేతలు తీర్మానం చేశారు. దేశీయ విశ్వబ్రాహ్మణ మహాసభలో ప్రస్తుత కమిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆ సంఘం నాయకుడు కడియాల సుబ్బారావు ఆరోపించారు. ఈ మేరకు విశ్వబ్రాహ్మణ మహాసభ ప్రతినిధుల సమావేశం ఆదివారం వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో జరిగింది. రూల్స్కి విరుద్ధంగా నడుచుకుంటూ నిధులను దుర్వినియోగం చేస్తున్నందున త్వరలో నూతన కమిటీని ఎన్నుకుంటామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేము గుంటూరు పట్టణంలో ఉన్న చాలామంది విశ్వబ్రాహ్మణ సంఘీయులు అందరం కలిసి ఈ మహాజన సభ పెట్టి వాళ్ళ బాడీని ఈరోజు ఈ మహాజన సభలో బాడీని రద్దు చేస్తూ కొత్త బాడీ ఎన్నికలు పెట్టుటకై 1 సంవత్సరం లోపు ఎన్నికలు పెట్టుటకై ఒక బాడీని ఎన్నుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు పి హనుమంతరావు, శరత్ కుమార్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గుజ్జనగుండ్ల మారుతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. 3వ రోజు గౌరీశంకర కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. అంతకుముందు గోపూజ, జప, హోమ, యాగ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. రుద్రాభిషేక పూజలు, లక్ష బిల్వార్చన పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని తరించాలని ఆలయ కమిటీ ప్రతినిధి శ్రీనివాసరావు కోరారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 22వ తేదీ వరకు జరుగుతాయి. 22న పూర్ణాహుతికి తునిస్వామి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారు వచ్చి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. నగరంలోని శ్రీ కృష్ణసాయి డయాబెటిక్ క్లినిక్ను స్థాపించి ఏడాదైంది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ వి రవికుమార్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందజేశారు. వ్యాయామం చేయడం ద్వారా బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయవచ్చునని శ్రీ కృష్ణసాయి డయాబెటిక్ క్లినిక్ అధినేత డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డైట్ కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఫ్రీ మెడికల్ డయాబెటిక్ క్యాంపు జరుగుతూ ఉంది. ఈ క్యాంపు నందు ఉచితంగా బ్లడ్ షుగర్ టెస్టులు, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, బయోథెసిమెట్రీ, ECG వగైరా పరీక్షలు ఉచితంగా చేసి పేషెంట్స్ పరిష్కరించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే అనర్థాలను పేషెంట్కి అవేర్నెస్ పెంచి వివరంగా తెలిపి వాళ్ళకు అవేర్నెస్ పెంచి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు వైసీపీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా జిల్లాలో విడతల వారీగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముస్తఫా అప్పిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఉద్యమంలో అందరూ పాల్గొనాలని వారు సూచించారు.
మరి ఇవాళ కూడా రాజీనామా చేపిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు బయటకు రాండి, రాజీనామా చేయండి, బయటకు రాండి. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఒక బలమైన ఇది ఉంటుంది. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల కోసం ప్రతి సాధించు. ఇక్కడ నుంచి ప్రజలు కూడా ముందుకు రావాలి. ఒకళ్ళు కాదు అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా. ఎందుకంటే రాబోయే కాలంలో వాళ్ళ జీవన శైలిని మార్చడానికి మనం అందరం కృషి చేయాలి తప్ప ఏదో ఇంట్లో కూర్చొనో రాజకీయం చేసుకుంటారో లేకపోతే డబ్బులు సంపాదించడం కాదు. మీరు ప్రత్యేకత కోసం రోడ్డు మీద వచ్చినప్పుడే ఆ ప్రత్యేకత సాధించగలుగుతాం. ఇప్పటికైనా సరే బయట రావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాము. నగరాలులోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఉత్తేజభరితంగా సాగింది. స్కూల్ ప్రిన్సిపల్ మరియజ్యోతి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే గత ఏడాది 10th టాపర్స్ కూడా పాల్గొని ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వి మిస్ యూ పేరుతో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియజ్యోతి మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరిగి ఆందోళనకు సిద్ధమైంది. ఈరోజు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ 4,000 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ బాధితులకు కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని వివరించారు. ఇప్పటికే మరి టేక్ ఓవర్ చేసిన ఆస్తి అంతా కూడా అటాచ్మెంట్ ఉంది. ఆ అటాచ్మెంట్ ఆస్తి అంతా కూడా అమ్ముకొని మరి ప్రభుత్వం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 4,000 కోట్ల రూపాయలన్నా కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఎక్సెల్ కంపెనీ తీసుకుంటామని ముందుకు వచ్చింది. మరి అది రాని పక్షంలో కూడా ప్రభుత్వమే ఈ అటాచ్మెంట్ తీసుకున్న ఆస్తులన్నీ కూడా త్వరితగతిన మరి అమ్మి ఆ డబ్బుని రికవర్ చేసి ఖాతాదారులందరూ కూడా చెల్లించాలని. సాయినగర్లో కళాభారతి అంధ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, విద్యా సామాగ్రి అందించారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షురాలు సరోజ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు నంబూరి సాంబశివరావు, భారతి మనోహరి దంపతులు 50వ వివాహ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవే లక్ష్యంగా సాగుతామని ప్రకటించారు. భగవంతుడు మీకు ఒకటి తక్కువ చేస్తే 2 ఎక్కువ చేస్తాడని నా నమ్మకం. చూపు లేదు కాబట్టి వేరే విధంగా భగవంతుడు మీకు తెలివితేటలు ఇచ్చుంటాడు. అందువల్లే మీరు ఇక్కడ ఉండి మీ పనులు చేసుకుంటూ చదువుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కొద్దిమంది పిల్లలకి ఇన్ని తరగతులు క్లాసులు చెప్పడం అంటే చెప్పే వాళ్ళకు కూడా కొద్దిగా కష్టమే. కానీ వాళ్ళు చాలా ఓర్పుతో చెబుతూ ఉండాలి. మీరు కూడా శ్రద్ధగా బ్రాడీపేట ఎస్హెచ్ఓలో అమరావతి సాహితీ మిత్రుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పద్యం, తెలుగు జాతి కొంగు బంగారం అనే అంశంపై పలువురు కవులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు రంగారావు, సీతారామయ్య, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆవదిన దేవతల అమృతమునకు గోవనాశించరుగా అయ్యారే
తెలుగువారుగా నీ ఎవరిని పుట్ట నాకమిచటికితేనే. శ్రీకృష్ణుడు రేపల్లో పుట్టాడు, కానీ మన రేపల్లో పుట్టినట్టయితే ఆంధ్రాలో ఆవకాయని ఇష్టపడేవాడు. రేపల్లియలోదాకను రేపల్లెను కృష్ణుడుండ రేపులు మాకులు ఆ పాలు వెన్న వలదని తా పెరుగున ఆవకాయ తనివిని తినుగా. ది గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ సందర్భంగా ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను నూతన కార్యవర్గ సభ్యులు ముందుండి పరిష్కరించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. ది గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. వ్యాపారస్తులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని ఆయన కోరారు. ఫ్యూచర్లో కూడా మళ్ళీ మీ కంపెనీ కావాలి, వీళ్ళే బాగా పనిచేశారు, ఇంతకు మంది కంటే ఇప్పుడు సమస్యలు తీరుస్తున్న సమస్య ఎక్కడ లేదని చెప్పేదానికి ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా మీరు పంచువాటిగా మీటింగ్లు పెట్టడం, సమస్యలు తెలుసుకోవడం, సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వాలు వస్తాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల సమావేశం నిన్న నగరంలో జరిగింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి వీఆర్ఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వీఆర్ఓలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వీసు శిక్షణకు అకాడమీ ఏర్పాటు చేయాలని రాజశేఖర్ కోరారు. దయచేసి ప్రభుత్వానికి మేము ఇవాళ గుంటూరు జిల్లా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క అసోసియేషన్లో కానీ ఈ యొక్క వ్యవస్థలో కానీ పనిచేస్తున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈ యొక్క ఈ వ్యవస్థలో పదోన్నతులు కల్పించడం అనేది ప్రభుత్వ ప్రధాన భాగంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఈ వ్యవస్థలో మాకు దాయాది సంఘం అయినటువంటి ఒక సంఘం యొక్క పదోన్నతులకు అడ్డుగా ఉంటుంది. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము. సాఫ్ట్ స్కిల్స్ పై నిన్న నగరంలో సాఫ్టెక్ సంస్థలో వర్క్షాప్ జరిగింది. ఐటీ సంబంధిత కోర్సులతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఆవశ్యకత, ఉపయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వివిధ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను ప్రతి విద్యార్థి అవగతం చేసుకుంటే మంచి ఉద్యోగం పొందవచ్చని సాఫ్ట్ క్యూ ట్రైనర్స్ వివరించారు. ఫస్ట్ టైం సాఫ్ట్ క్యూ వచ్చిన తర్వాత మనం ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఐటీ ఇండస్ట్రీలో ఆ ట్రెండింగ్ టెక్నాలజీస్కి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి కంపీట్ చేసేలాగా మనం తయారు చేస్తూ ఉన్నాం. ఇలాంటి ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకోకుండా ఏదో వాళ్ళకి తెలిసిన అకాడమిక్స్లో ఉన్న నాలెడ్జ్ తోటి ఐటీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు సక్సీడ్ కాలేరు. ఇది తెలుసుకొని సాఫ్ట్ క్యూ ఫ్రమ్ పాస్ట్ 5 years వీఆర్ డూయింగ్ ఇట్ నాట్ ఓన్లీ అండ్ బిగ్ డేటా. ఇలా వీకెండ్ సెషన్స్ లాగా వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. iOS కానీ ఆండ్రాయిడ్ కానీ బిగ్ డేటా కావచ్చు, ఆర్ ప్రోగ్రామింగ్, పైథాన్. నగరంలో నిన్న ఎలైన్ డైరీ డీలర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫుడ్ కంట్రోల్ అధికారులు పూర్ణచంద్రరావు, గౌస్ మోహిద్దీ, డైరీ ప్రతినిధి ప్రసాద్, హోటళ్ల సంఘం నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలైన్ అందిస్తున్న పాల ఉత్పత్తుల వివరాలను వారు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. STUAISF ఆధ్వర్యంలో టెట్ మోడల్ పరీక్ష. భారీగా హాజరైన అభ్యర్థులంతా ప్రధాన టెట్లో విజయం సాధించాలని నిర్వాహకుల ఆకాంక్ష. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన దివ్యాంగులు. సదరన్ సర్టిఫికెట్లు త్వరగా అందజేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. పండ్లు కూరగాయల సాగుపై గృహ యజమానులకు అవగాహన సదస్సు. పెరట్లో పండ్లు కూరగాయలు సాగు చేసే వారికి సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని ఉద్యానవన శాఖ అధికారుల వెల్లడి. క్రీడల్లో విజయం సాధించిన కమ్మజన సేవా సమితి విద్యార్థులకు బహుమతులు అందజేసిన రాజకుమారి. చదువుతో పాటు అన్ని రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.